నమస్తే, వెల్కమ్ టు DD9 వార్త. రైట్, తెలంగాణలో ఈవినింగ్ అప్డేట్స్ ఏమున్నాయి ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. ప్రధానంగా అటు నేపాల్ ఇష్యూ కూడా చాలా తెరపైకి వచ్చింది. ప్రస్తుతం అయితే ఆర్మీ చీఫ్ అటు కంట్రోల్లో ఉన్నట్టు కూడా ప్రధానంగా తెలుసు. మరోవైపు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు రాబోతున్నాయి కాబట్టి అక్కడ బీఆర్ఎస్ పార్టీ కాస్త కసరత్తు చేస్తున్నట్టు ప్రధానంగా తెలుస్తుంది. ఎందుకంటే కొన్ని వార్తలు వచ్చినాయి, బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎవరు నిల్చుంటారు, మళ్ళీ ఎందుకంటే మాగంటి గోపినాథ్ ఉన్న ఫేమ్ నెక్స్ట్ ఎవరు కొనసాగిస్తారనే నేపథ్యంలో అటు చాలామందిని పరిశీలించులు. జూబ్లీహిల్స్ అయితే మాగంటి గోపినాథ్ గారు తమ్ముడు వజనాథ్ కూడా పెద్ద లైన్లోకి రావడం జరిగింది. దాంతోపాటు కొందరు నాయకులు కూడా అక్కడక్కడ ట్రై చేయడం జరిగింది. కానీ ఫైనల్గా కేటీఆర్ మాత్రం వాళ్ళ కుటుంబంకే ఇస్తా అని చెప్పేసి, అంటే చెప్పగానే చెప్పినట్టు కూడా తెలుస్తుంది. తను మాగంటి సునీత గారిని ఇచ్చే అవకాశం ఉన్నట్టు కూడా ప్రధానంగా తెలుస్తుంది. సో ఒకసారి పూర్తిగా వివరాల్లోకి వెళ్ళి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హైకోర్టు న్యాయమూర్తి కంటతడంట, సహాయకుడి మరణాన్ని తట్టుకోలేక జస్టిస్ శ్రీదేవి భావోద్వేగం అట. తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ జువ్వాడి శ్రీదేవి కన్నీటి తీర్పులు బాగా ఇచ్చింది. ఆ కన్నీటి పర్యంతం అయ్యారు. తమ వద్ద కొన్నేళ్లుగా సహాయకుడిగా పనిచేస్తున్న కొత్తపల్లి ఉదయ్ కుమార్ నిన్న సాయంత్రం, చిన్న ఏజే 30 ఏళ్ళు కూడా లేవు, నిర్మల్ జిల్లా లక్ష్మణచంద మండలం కనకాపూర్ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. సమాచారం తెలిసిన వెంటనే భర్త నిర్మల్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు శ్రీహరి రావుతో కలిసి ఆమె ఉదయ్ స్వగ్రామం మామడ మండలం నల్దుర్తికి చేరుకున్నారు. తీవ్ర భావోద్వేగానికి గురైన జస్టిస్ శ్రీదేవి ఆమె భర్త శ్రీహరి రావు బాధిత కుటుంబ సభ్యుల రోదనను చూసి చలించిపోయారంట. దుఃఖం ఆపుకోలేక బోర్ను విలిపించారు. తమ కుటుంబంతో ఉదయ్కు మరి హెల్మెట్ పెట్టుకున్నాడో లేదో పాపం. కవిత రాజీనామా పెండింగ్. ఎమ్మెల్సీ పదవికి రిజైన్ చేసి వారం రోజులైనా అనుచరులతో చైర్మన్ కార్యాలయానికి లేక చైర్మన్ కు స్వయంగా ఫోన్ చేసి ఆమోదించాలని రిక్వెస్ట్ అయినా ఆమోదించిన మండలి చైర్మన్ స్థానిక సంస్థ ఎమ్మెల్సీ కావడమే కారణమా? మేము ముందు నుంచి చెప్పుకుంటూ వచ్చినాం, కవిత సస్పెన్షన్ వెనుకనో లేకపోతే కవిత రాజీనామా వెనుకనో సొంత నిర్ణయం లేదు. ఇక్కడ 2 అంశాలు తెరపైకి వస్తాయి. కాళేశ్వరం ఇష్యూ ఏదైతే తెరపైకి వచ్చినప్పుడు పూర్తిగా ఫేడ్ అవుట్ అయిందో కవిత మ్యాటర్ వల్ల, అదొక ఇష్యూ. ప్రధానంగా తెలంగాణలో ఇంకో ప్రత్యామ్నాయం పార్టీ, ప్రాంతీయ పార్టీ బలంగా రాకూడదు అంటే మన ఇంట్లో నుంచి ఇంకోరు పెట్టాలా, దాని కవిత గారే సరైన నాయకత్వం ఉంటుందని చెప్పేసి వాళ్ళు భావించులో, లేకపోతే ఇంకా డైవర్షన్ పాలిటిక్స్ తెలియదు. కానీ ఈ 2 అంశాలు అయితే ప్రధానంగా తెరపైకి వస్తున్నాయి. సో అందుకే అదే ఇప్పుడు వేరే లీడర్ అయితే బీసీ SC ST లీడర్స్ అయితే రాజీనామా కాదు తీసి పడేస్తారు. ఇదే గువ్వల బాల రాజీనామా చేసిన ఒక రోజుకి ఆమోదించారు. అంటే చైర్మన్ కు స్వయంగా ఫోన్ చేసిన అవసరం ఏముందంటే పదవుల్లో లేని ఎంపీటీసీ జెడ్పీటీసీలు, ఎందుకంటే స్థానిక సంస్థల సంబంధించిన ఎమ్మెల్సీ కాబట్టి కవిత రాజీనామా ఆమోదం విషయంలో పలు అంశాలు తెరపైకి వస్తున్నాయి. కవిత నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ కావడంతో ఆమె రాజీనామా అంశం ఇంకా పెండింగ్లోనే ఉండే అవకాశం ఉందనే చర్చ జరుగుతుంది. ప్రస్తుతం జెడ్పీటీసీ ఎంపీటీసీ ఇలా పదవుల్లో లేకపోవడంతో వీటికి ఎన్నికలు జరగాల్సి ఉంది. మండలి చైర్మన్ కవిత రాజీనామాను ఆమోదిస్తే 6 నెలల్లో ఆ స్థానానికి ఉప ఎన్నిక నిర్వహించాల్సి ఉంటుంది. అయితే స్థానిక సంస్థల ఎన్నికలు మరింత ఆలస్యం అయ్యే అవకాశం కనిపిస్తుండడంతో అందుకే ఆమోదం ఆలస్యం అవుతుంది అనే టాక్ వినిపిస్తుంది. అయితే రాజీనామా ఆమోదం తర్వాతే కవిత తన రాజకీయ భవిష్యత్తు కార్యాచరణపై ప్రజలకు వివరించే ప్రజాక్షేత్రంలోకి వెళ్తుందంట. కార్యాచరణ ఏం లేదు, కొత్త పార్టీ పెడుతుంది ఖచ్చితంగా. అది తెలంగాణ జాగృతి అని నిర్మిస్తుంది, ఇంకేదైనా పెట్టుకుంటుంది. ఖచ్చితంగా కొత్త పార్టీ మాత్రం పెట్టే అవకాశం ఉంది తెలంగాణలో. అక్రమ నిర్మాణాల కూల్చివేత JBS లో ముందస్తుగా బాధితుల అరెస్ట్ అట. సికింద్రాబాద్ జూబ్లీ బస్ స్టేషన్ సమీపంలో ఉన్న పలు అక్రమ వ్యాపారాల సముదాయాలను కూల్చివేశారు. ఇవాళ కంటోన్మెంట్ CEO మధుకర్ నాయక్ ఆధ్వర్యంలో భారీ పోలీసు బందోబస్తు నడుమ కంటోన్మెంట్ అధికారులు సిబ్బంది కూల్చివేతలు ప్రారంభించారు. JBS నాలా సమీపంలో దుకాణాల సముదాయాలు నిర్మించిన వారికి కంటోన్మెంట్ అధికారులు గతంలోనే నోటీసులు జారీ చేశారు. ఇందుకు వ్యాపారస్తులు సరైన సమాధానం ఇవ్వకపోవడంతో ఇంకేం సమాధానం ఇస్తారు అంటే మీరు JBSకి వెళ్ళండి, కొంతవరకు ఇబ్బంది ఉంది. అక్కడ షాప్స్ ఏంటంటే పూర్తి స్థాయిలో పక్కన రోడ్ పైన ఉన్న గల్లీ కావచ్చు, లేకపోతే అటు ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు ఉంటాయి మొత్తం చుట్టుపక్కల, కంటోన్మెంట్ చుట్టుపక్కల ఈ చిన్న గ్యాప్ లేకుండా షాప్స్ పెట్టేసరికి ట్రాఫిక్ ఇబ్బంది అవుతుంది. ఆటోలు అక్కడనే, బస్సులు కూడా అక్కడే చూపించిన తర్వాత చేస్తే బెటర్. ఇప్పుడు వాళ్ళు ఎన్నో ఏళ్ళుగా వేసుకొని పోతుర్రు. ఇప్పుడు ఎప్పటికప్పుడు వాళ్ళంటే పిల్లల ఫీజులు, రెంట్లు, గీంట్లు అవన్నీ ఉంటాయి. మళ్ళీ వాళ్ళు కూడా రోడ్డున పడతారు కదా. ఇంకుడు గుంతలో పడి చిన్నారి మృతి. ఖమ్మం జిల్లా సత్యంపేటలో విషాదం. అది ఆడుకుంటూ పడ్డట్టు ఒకటే సంవత్సరం ఉంటుంది. ఏం చేస్తున్నారో జనాలు, మనుషులు, చిన్న పాప యువకుడి ఆత్మహత్య ఆర్థిక ఇబ్బందులే కారణం. అందరికి ఉంటాయి, నీకు లేవా నాకు లేవా, అందరికి ఉంటాయి భూమి మీద. ప్రతి రైతును ఆదుకుంటాం. నిర్మల్ జిల్లాలో దెబ్బతిన్న పంటలను పరిశీలించిన మంత్రి జూపల్లి కృష్ణారావు అని చెప్పేసి కూడా ప్రధానంగా వార్త. పరిశీలించడమే కాదు, పరిశోధించి పైసలు ఇస్తే బాగుంటది. పరిశీలించి వరదల చాలా సందర్భాలలో
పైనుంచి పైసలు వస్తారో తెలియదు కానీ వచ్చినప్పుడు మాత్రం మధ్యలో ఉన్న దళాలు ఏదైతే కాంట్రాక్టర్లు ఉంటారో వాళ్ళ క్యాడరు అందరు కాదు వీళ్ళ క్యాడరా కొందరు కాంగ్రెస్ కార్యకర్తల క్యాడర్ క్యాడర్ అంటే అందరు కాదు మళ్ళీ కొందరు ఎవరైతే వీళ్ళు అనుచరులు ఉంటారు నమ్మిన అనుచరులు అరే వాడు డబ్బులు ఇస్తే వాడు వంచుతాడు లేదంటే సరైన వాళ్ళకి ఇస్తారనే వాళ్ళు కొందరు ఉంటారు వాళ్ళే సమయంలో వాళ్ళు కూడా ఆకలి మీద ఉంటారు ఆకలి అది దొరికిందే సమయం ఆ నిర్మలో వరదలు వచ్చినాయి కామారెడ్డిలో వచ్చినాయి అదే వాడు 5 ఇస్తే వీడు 2 ఇస్తాడు కింద కాదు కొందరు ఎట్లుంటారు తెలుసా రాజకీయాల్లో పొద్దుగా లేసి అదే పనిగా పనులు వేరే పని చేయడం పని వస్తుంది పరిస్థితి ఏంటి చూడరు ఏం వీళ్ళు కొందరు మంది కార్యకర్తలు గ్రామాలల్లో పొద్దుగా లేసి ఇదే పనిగా తిరుగుడే తిలబడలు వేసుకొని ఇక వాళ్ళకి వేరే ముచ్చట లేదు అట్లుంటారు కాంగ్రెస్ డబ్బుతోనే గెలవాలనుకున్నారు అందరు అదే నాయన అందరు అదే అందరు శాఖాహారులు ఎవరు మాంసాహారులు ఎవరు ఎట్లా గెలుస్తున్నారు జూబ్లీస్ బైపోల్ బై కేటీఆర్ ఆర్ట్ కామెంట్స్ అంట మరి మీరు ఎట్లా మీరు ఆడ మునుగోడులో ఎన్ని కోట్లు పెట్టిండ్రు స్వయంగా మీ పార్టీ నుంచి గెలిచిన వాళ్ళే చెప్పిళ్ళు తెలంగాణ భవన్లో నియోజకవర్గ ముఖ్య కార్యకర్తలతో సమీక్ష అంటే ఈ వార్తలు వినేటోళ్ళంతా మామూలుగా ఓట్లు వేసేటోళ్ళంతా పిచ్చోళ్ళే రాజగోపాల్ రెడ్డి చెప్తాడు మునుగోడు బై ఎలక్షన్స్ అప్పుడు ఎన్ని కోట్లు ఖర్చు పెట్టి నేను రాజీనామా చేస్తే ఇదే మునుగోడుకు లక్షల కోట్లు వచ్చినాయి అన్నాడు మొన్న అధికారం ఉన్నా కూడా జూబ్లీస్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ డబ్బులు పంచి గెలవాలని చూస్తుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు తెలంగాణ భవన్లో ఇవాళ జూబ్లీస్ ఉప ఎన్నికల నేపథ్యంలో ఆయన నియోజకవర్గ ముఖ్య కార్యకర్తలతో సమీక్ష నిర్వహించారు ఈ సందర్భంగా ఎన్నికలు వ్యవహరించాల్సిన తీరుపై పార్టీ శ్రేణులకు కేటీఆర్ దిశానిర్దేశం చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేతల జీవితాలు ఎంత దారుణంగా ఉంటాయో మాగంటి గోపీనాథ్ ఉదాహరణ అని అన్నారు ఎందుకు ఆయన అకాల మరణంతో కుటుంబ సభ్యులు ఇంకా సెటిల్ కాలేదని తెలిపారు మనం మళ్ళీ అండగా ఉంటే గోపీనాథ్ కుటుంబం తిరిగి నిలబడుతుందని కామెంట్ చేశారు ఇందిరమ్మ ఇల్లు రాలేదు కానీ హైడ్రా పేరుతో పేదల ఇల్లు కూల్చుందని ధ్వజమెత్తారు మీరేమో ఉన్న భూములన్నీ అమ్మిన అప్పట్లో హైడ్రా పేరుతో నగరంలో ప్రభుత్వం విధ్వంసానికి తెగబడుతుందని విమర్శించారు రెక్కలు ముక్కలు చేసుకొని నిరుపేదలు కట్టుకున్న ఇళ్లను నిర్దాక్షిణ్యంగా కూల్చి ఇదైతే నిజమే ఇది బాధనే అప్పుడు అవును అంటే హైడ్రా కూడా ముందస్తు సమాచారం లేకుండా సడన్ గా కూల్చేయడం సో ఇట్లా చాలా ఇబ్బందులు దాంతో హైడ్రా కాస్త వ్యతిరేకత మూటగా అయితే ఇదైతే కొంచెం జోక్ అనిపిస్తుంది మనకు కాంగ్రెస్ డబ్బుతోనే గెలవాలనుకుంటున్నది ఎవరు అది కేటీఆర్ గారు అన్నది ఇదే దుబ్బాకు ఉప ఎన్నికలు కావచ్చు మునుగోడు ఉప ఎన్నికలు ఈటెల రాజేందర్ హుజరాబాద్ ఉప ఎన్నికలు కావచ్చు లక్షల కోట్లు ఇప్పుడు ఉప ఎన్నికలు రాని 10 సీట్లు వీళ్ళు ఏదైతే పోతాయంటులో జనరల్ ఎలక్షన్స్ కానీ దీది ఎక్కువ అయిపోతుంది డబ్బంతా తీస్తారా బయటికి కేటీఆర్ గారు అందరూ మాంసాహారులే మీరు శాఖాహారులు ఏం కాదు చిక్కుల్లో నయనతార ఓ డాక్యుమెంటరీలో చంద్రముఖి క్లిప్స్ యాడ్ చేసిన హీరోయిన్ ఆమెతో పాటు నెట్ఫ్లిక్స్ కు మద్రాస్ హైకోర్టు నోటీసులు మనకు వచ్చే దాంతో వచ్చే మనకు ఏం లేదు కోర్ట్ సెటప్ వేసి కొట్టేశారు బీజేపీ మాజీ ఎమ్మెల్యే డిజిటల్ అంటే 30 లక్షలు అంటే దాదాపు 31 లక్షలు కాజేసిన సైబర్ నేరగాలు కర్ణాటక రాష్ట్రంలో బీదర్ జిల్లాలో ఘటన సైబర్ చెమట పట్టదు కాళ్ళు కదలవు చేతులు ఏళ్ళు మాత్రమే కదులుతాయి ఇగో ఏళ్ళే ఇక లక్షలు చేస్తారు మాజీ బీజేపీ ఎమ్మెల్యేలు కూడా నా దాదాపు 31 లక్షలు కొట్టేసి ఇక తిన్నట్లే ఉంటది కుండ కూర్చుంటారు మంచి ఏళ్ళు ఆడిస్తారు అదే ఈ అక్రమంగా సంపాదించిన వల్ల తీసుకుంటే ఏం కాలే క్రికెటర్ పృథ్వీ షాకు 100 రూపాయల జరిమానా ఓ కేసులో కౌంటర్ దాఖలు చేయకపోవడంపై జారీ చేసిన కోర్టు అని చెప్పేసి కూడా క్రికెటర్ భారీగా ఉంటది కదా జరిమానా 100 అంటే చాలా ఎక్కువ అంటే గతంలో వాళ్ళు దాఖలేసిన కోర్టులో గతంలో ఇష్యూ అయింది తన పబ్బులో క్రికెటర్ కి సో వాళ్ళు కోర్టులో పిటిషన్ వేసి కౌంటర్ దాఖలు వేయకపోయేసరికి చాలా సార్లు చెప్పింది అయితే ఒక 10 సెకండ్ల గురించి పృథ్వీ షా చాలా గొప్ప ఆటగాడంట మన ఈయనతో పాటు ఆడిన వాళ్ళు ఎవరు గిల్లు గాని రియాన్ పరాగ్ హర్షదీప్ చాలా మంది ఉన్నారు గిల్లు ఆడుంటాడు ఈయన ఆడాడు అంటే ఈయన కొంత డిసిప్లిన్ లేకపోవడం తాగడం పబ్బులు గిబ్బులు అది పృథ్వీ షానే స్వయంగా ఒప్పుకున్నాడు అంటే టాలెంట్ ఉన్న 26 ఏళ్ళు ప్రస్తుతం బచ్చగాడు టాలెంట్ ఉన్నా డిసిప్లిన్ లేకపోతే ఇట్లా అవుతారు అనేది మరోడు ఉదాహరణ గిల్లు ఎంత ఏజ్ ఈయనది ఎంత ఏజ్ గిల్లు ఎవరు పృథ్వీ పెద్దోడంట ఇవాళ టెస్ట్ కెప్టెన్ కు అది కాదు అండర్-19 లో తిన కెప్టెన్స్ కింద శుభ్మన్ గిల్ ఆడింది అదే అంటున్నా శుభ్మన్ గిల్ నేషనల్ టీం కెప్టెన్ టెస్ట్ టీం కి అంటే క్యారెక్టర్ అనేది ఇంపార్టెంట్ గోడకూరి యొక్క దుర్మరణం బిక్నూరులో విషాదం అని చెప్పేసి కూడా ప్రధానంగా ఒక వార్త కనిపిస్తుంది సో ఇవి ప్రధానంగా ఉన్న దిశలో అప్డేట్స్ ఒకసారి ఆంధ్రప్రభలో అప్డేట్స్ చూసే ప్రయత్నం చేద్దాం ఇక రాచరికం విప్లవం ప్రజాస్వామ్యం హిమగిరి దేశంలో కల్లోలం 20 ఏళ్లలో 3 రకాల పాలనలు మొన్నటి దాకా రాచరిక పాలన ఆ తర్వాత మావోయిస్టుల ఆధీనంలోకి తుపాకీ వీడి ప్రజాస్వామ్యం వైపు మావోయిస్టుల అడుగులు మావోయిస్టు పాలన అంతంతో గతి తప్పిన ప్రజాస్వామ్యం ప్రధాని పదవితో మ్యూజికల్ చేరాటలు ఎవరు ఎప్పుడు ఏ పదవిలో ఉంటారో తెలియని పరిస్థితి సోషల్ మీడియా బ్యాన్ చేసిన ప్రధాని ఓలీ సర్కారు బగ్గుమన్న జెన్ తరమట
నేపాల్లో అల్లకొల్లాల హింసాత్మక ఘటనలు ఆధీనంలోకి తీసుకున్న ఆర్మీ చీఫ్ కర్ఫ్యూ విధింపట సైనిక పాలనకు సన్నాహాలు. అంటే కేవలం ఇక్కడ సోషల్ మీడియా బ్యాన్ చేయడం వల్ల కాదు, అక్కడనే అయితే ప్రధానులు రాజకీయ నాయకులు విపరీతంగా సంపాదించుకుంటూ ఎవరు వచ్చినా సరే అటున్న రాచరిక ఆర్మీ పాలన కావచ్చు, తర్వాత వచ్చిన మావో పాలన కావచ్చు, ఇప్పుడు వచ్చిన ప్రజాస్వామ్యం కావచ్చు, ఏదైనా సరే వాళ్ళు విపరీతంగా సంపాదించుకుంటూ మా ట్యాక్స్తోని ఇక్కడ మేము కడుతున్న పన్నులతోని వాళ్ళ పిల్లల్ని వాళ్ళ మనవాళ్ళని పక్క దేశాలలో చదివిస్తుళ్ళు, అక్కడ సెటిల్ అవుతుళ్ళు. మా పరిస్థితి ఇంకా రోడ్ల మీద ఉన్నామని చెప్పేసి ఒక్కసారిగా తిరగబడ్డ యువత. వాస్తవంగా కూడా అందరూ అట్లే ఉన్నారు. మన దేశంలో చక్కగా ఉందా, దోసుకొని మొత్తం వాళ్ళ దగ్గరే ఉంటాయి డబ్బంతా. మరి ఈ రోజు కూడా వస్తుందే వాళ్ళకు కూడా చూడాలి. మరి నేపాల్లో కర్ఫ్యూ విధ్వంసానికి పాల్పడితే కఠిన చర్యలు, సోషల్ మీడియా బ్యాన్తో ప్రజల్లో ఆగ్రహం. విధ్వంసం సృష్టించిన జడ్ నిరసనకారులట హింసాత్మక ఘటనలకు దారితీసిన పరిస్థితులు. అధ్యక్షుడు ప్రధాని ఇళ్లకు పార్లమెంటుకు నిప్పు, ప్రజాగ్రహానికి జడిసి ప్రధాని ఓలీ రాజీనామా. ప్రధాని చనిపోయే అతి క్లిష్టమైన పరిస్థితిలో తప్పించుకున్నాడు. అక్కడ ఎమ్మెల్యేలు మంత్రం అయితే పిచ్చుకొని ఉరికిచ్చినట్టు కొట్టుకుంటూ ఉరికిస్తారు, అంత దారుణంగా కొడుతున్నారు. అసలు ఎవరిని చూస్తలేరు ముఖం కూడా. వైదొలిగినట్టు ప్రకటించిన పలువురు మంత్రులు. దేశాన్ని ఆధీనంలోకి తీసుకున్న ఆర్మీ చీఫ్ మరణించిన వారి కుటుంబాలను ఆదుకుంటాం, చర్చలకు రావాలని నిరసనకారులకు పిలుపు. మోదీ ఫోన్ కోసం వెయిటింగ్, అడ్డంకులు లేకుండా మాట్లాడుకుందాం. ట్రూత్లో అమెరికా ప్రెసిడెంట్ పోస్ట్, భారత్ అమెరికా క్లోజ్ ఫ్రెండ్స్, ఇరు దేశాల మధ్య సత్సంబంధాలు ప్లాన్. ట్రంప్ పోస్ట్పై ప్రధాని మోదీ రియాక్షన్, వాణిజ్య సంబంధాలు మెరుగవ్వాలనే ఆకాంక్షలు. తొందరలో అడ్డంకులన్నీ తొలగిపోతాయని ధీమా, రెండు దేశాల భవిష్యత్తు కోసం కలిసి పనిచేస్తామన్న మోదీ. ట్రంప్ తాత దిగొచ్చండి, మనల్ని మనం సరిదిద్దుకుంటున్నాము. ఆయన ఏమనుకున్నా అంటే ఇక భారత్కు మేము తప్ప ఎవరు లేరన్నట్లు ఫీల్ అయ్యాడు ఆయన. ఆ భూములు ఇవ్వండి, రాజ్నాథ్కు రేవంత్ వినతంట. ఏ భూములు? ట్రాఫిక్ సమస్యలతో ఇబ్బంది పడుతున్నాం, రక్షణ శాఖ ఆధీనంతో ఉన్న భూములు ఇవ్వండి. రాజీవ్ రహదారి విస్తరణకు 83 ఎకరాల భూమి అవసరం. తెలంగాణలో సైనిక్ స్కూల్ ఏర్పాటు చర్చల ప్రస్తావన. నువ్వు ఏం తెచ్చినా వాళ్ళు ఏమి అవుతుందే. నువ్వు ఆసియా కప్ పోరు, యంగ్ ఇండియా రెడీ. UAEతో నేడు భారత్ డి అట. దుబాయ్ వేదికగా నేటి రాత్రి 8 గంటలకు మ్యాచ్. రోహిత్ కోహ్లీ లేకుండా బరిలోకి భారత్, టీంలోకి సంజు, రింకు స్థానాలకు టెండర్ అట. అంటే ఇండియా T20 వరల్డ్ కప్ గెలిచిన తర్వాత అతిపెద్ద టోర్నమెంట్ ఏషియా కప్, దాని తర్వాత వచ్చింది. సో చూడాలి, కొత్త టీం చాలా వరకు యంగ్ ఇండియన్స్ చూద్దాం ఏ విధంగా వాళ్ళు పర్ఫార్మెన్స్ చేస్తారు. ఆ అణచివేతపై ధిక్కార పతాక, ఐలమ్మకు సీఎం రేవంత్ నివాళి. సాయుధ పోరాట యోధురాలు, నిరంకుశత్వంపై జంగు సైరన్. ఆ స్ఫూర్తితోనే తెలంగాణ తల్లి విగ్రహం. ఢిల్లీలో ఘనంగా వర్ధంతి కార్యక్రమం. ప్రజా వ్యతిరేక పాలనపై తిరుగుబాటు ఐలమ్మ. తొలిసారి భూ పోరాట విప్లవానికి నాంది పలికారు. జోహార్లు అర్పించిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఆఫీసులో పవన్ ఫోటో అభ్యంతరం ఏమీ లేదన్న ఏపీ హైకోర్టు. ఆ ఫోటోలో రాజ్యాంగం విరుద్ధం అంటూ పిటిషన్. రాజకీయాల కోసమే వాణిజ్యం అన్న కోర్టు పిటిషన్ని కొట్టివేసిన హైకోర్టు. పవన్ ఫోటోల కార్యాలయంలో యథార్థం. అంటే డిప్యూటీ సీఎంల ఫోటోలు ప్రభుత్వ కార్యాలయాలు ఉండకూడదని చెప్పేసి అక్కడ ఒక రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగి పిటిషన్ వేయడం జరిగింది. దానికి ఏపీ హైకోర్టు కూడా సమాధానం ఇచ్చింది, తప్పేం లేదు, డిప్యూటీ సీఎం ఫోటో ఉండొచ్చు అని చెప్పేసి కూడా ఏం కాదు, పెద్ద ఏం మునిగిపోదు అన్నంత స్థాయిలో తీర్పిచ్చింది. పెద్ద మీరు పరిచయం పడకుండ్రి, ఏం రాష్ట్రం అల్లకొల్లలో ఏం కాదన్నంత స్థాయిలో ఇచ్చింది. తెలంగాణ రికార్డు, తగ్గిన శిశు మరణాల రేటు. కేసీఆర్ మార్క్ పాలనతోనే అన్న హరీష్ రావు. జాతీయ సగటు 25 కాక తెలంగాణలో 18కి నమోదు. ఇది మ్యాజిక్ కాదన్న హరీష్ రావు. కేసీఆర్ విజన్ వల్ల ఇది సాధ్యం. నిజంగా అంటే ఈ విషయంలో కూడా ఒప్పుకోలే. కేసీఆర్ ఎప్పుడైతే ప్రభుత్వ హాస్పిటల్లో ప్రసవాలు తీసుకొచ్చిండో అతి ఎట్లుండేనంటే జనరల్ భయపడుతున్నాయి ప్రభుత్వ హాస్పిటల్లో ప్రసవం చేయాలంటే. సో దాన్ని మార్చింది అనుకోవచ్చు కేసీఆర్, చాలా వరకు 80% మార్చిండు. సో అది ఎవరు ఒప్పుకుపోయినా అది వాస్తవం. అది మన్యంలో విష జ్వరాలు, కాళ్ళు కీళ్ళ నొప్పులతో ఇబ్బందులు. చికిత్స చేయించుకుంటున్నా తగ్గని వ్యాధి. విష జ్వరంతో మహిళా మృతి. మన్యం గ్రామంలో వైద్య శిబిరాల ఏర్పాటంట. వీళ్ళ బతుకులు ఎప్పుడు మారుతాయో దేవుడా. నిజంగా మాగంటి కుటుంబానికి అండగా ఉందని జూబ్లీహిల్స్ ఎన్నికపై కేటీఆర్ సమీక్ష. మంత్రి లోకేష్ రాయబారం. ఆపరేషన్ నేపాల్, తెలుగు వారిని కాపాడేందుకు యాక్షన్. నేపాల్లో చిక్కుకున్న 187 మంది ఏపీ వాసులు సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్న మంత్రి లోకేష్. ఆకస్మికంగా అనంతపూర్ పర్యటన రద్దు. భారత రాయబారి కార్యాలయంలో సమన్వయం. బాధితుల కోసం హెల్ప్ లైన్ నెంబర్ల ఏర్పాటు. అమరావతి ఆర్టీజీ కేంద్రం నుంచి పరిస్థితిని సమీక్షిస్తున్న లోకేష్. అంటే నిజంగా లోకేష్ ఈ మధ్య కొంచెం వర్క్ అనేది ఆ స్టెప్స్కు వెళ్తుండు. అంటే మంత్రిగా కావచ్చు, లేకపోతే ఇంకో పెంచుకుంటుండు. సో అంటే ఇండియా కాన్క్లేవ్ లో మాట్లాడుతూ ఒక
అక్కడున్న జర్నలిస్ట్ అడుగుతాను అన్నట్టు, ఏమని ఇక్కడ తెలుగు వారు ఉన్నారు కదా సుదర్శన్ రెడ్డి, మీ పార్టీ ఎవరు సపోర్ట్ ఇస్తా అంటే ఒకటే చెప్పిండు, ప్రస్తుతం మా పార్టీ ఎన్డీఏ కూటమి ఉన్నది, ఖచ్చితంగా ఎన్డీఏ అభ్యర్థికి మేము ఇచ్చే ఓటేస్తామని చెప్పేసి చెప్పేసింది. అంటే తెలుగువాడైనా ఎవరైనా మాకు సంబంధం లేదు, మేము అటు ఏదైతే కూటమికి అనుసంధానంగా ఉన్నాం, ఖచ్చితంగా వాళ్ళకి ఏమో న్యాయం చేస్తామని దాన్ని కరాఖండిగా చెప్పిండు. అంటే ఆయన కూడా గట్టి నిర్ణయాలు తీసుకుంటారు. అంటే తెలుగు వాడ ఇంకోటి కాదు కానీ వాళ్ళు ఇండియా కూటమితో ఉన్నారు, మేము ఎన్డీఏ కూటమితో ఉన్నాం. నమ్మక ద్రోహం చేస్తలేరు అనుకోవచ్చు, అంతే వాస్తవం. అంతే నమ్మక ద్రోహం చేయకుండా ఎవరితోటైతే మిత్రత్వం ఉందో వాళ్ళకే ఓటేసారు, అంతే ఏం లేదు ఆడ. ఇక రైట్, ఇవి ప్రధానంగా ఈవినింగ్ న్యూస్ అప్డేట్స్ చూస్తూనే ఉండండి DD9 వార్త.